సనాతన ధర్మానికి ప్రతీకలో మన పండుగలని శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి అన్నారు. సనాతన ధర్మాన్ని గురించి ప్రశంసిస్తున్న వారికి శతాబ్దాల నుండి ఉన్న మన హైందవ మరియు గోపురాలే సమాధానం చెబుతాయని ఆయన తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. అన్ని చోట్ల కాషాయ జెండాలతో శ్రీరామ నాదాలతో భక్తుల విరోచిత ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ హనుమాన్ శోభయాత్ర ప్రజలను ఎంతగానో అలరించింది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి సైతం ప్రజలు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. బీఆర్ఎస్ రోడ్డు శారదా కళాశాల నుండి ప్రారంభమైన ఈ భారీ శోభయాత్ర నగరంలోని పలు వీధుల మీదుగా సాగింది. అందంగా అలంకరించిన వాహనంపై శ్రీ సీతారాముల విగ్రహాలను, మరో వాహనంపై ఛత్రపతి శివాజీ ప్రతిమను ఉంచి కాషాయ జెండాలను బైక్లకు కట్టుకుని వేలాది మంది భక్తి ఉప్పొంగగా శోభయాత్రలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నాదాలతో నగర వీధులు మారుమ్రోగాయి. శోభయాత్ర వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్యనారాయణపురం, భగత్ సింగ్ రోడ్డు, బుడమేరు, బ్రిడ్జ్ సింగ్ నగర్ మీదుగా ప్రకాష్ నగర్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మానికి ప్రతీకలు మన పండుగలని అన్నారు. సనాతన ధర్మాన్ని గురించి ప్రశ్నిస్తున్న వారికి శతాబ్దాల నుండి ఉన్న మన హైందవ ఆలయ గోపురాలే సమాధానం చెబుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి నాగలింగం, శివాజీ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశంలో అందున తెలంగాణ దేశముగా బాసిల్లే మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని విజయవాడ మహానగరంలో శ్రీ నాగలింగం శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో హిందూ బంధువులతో అందరితో కలిసి శ్రీరామ శోభాయాత్రని అత్యంత వైభవపేతంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మనకి అప్పుడప్పుడు ప్రశ్న ఎదురవుతుంటుంది ఇతర విధర్మీయులతో, సనాతన ధర్మం అంటే ఏమిటని. సనాతన ధర్మం అంటేనే మన పండుగలు. మన సనాతన ధర్మం అంటే మన గుడి గోపురం చెబుతుంది దానికి సమాధానం. సనాతన ధర్మం అంటే కోట్ల సంవత్సరాల పరంపర సాగుతూ 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 ఇటువంటి శోభాయాత్రల ద్వారా మరొక్కసారి చైతన్యవంతంగా మారుతుంటుంది. అటువంటి సనాతన ధర్మంలో రామభక్తిని, రామ యొక్క నామాన్ని, రామ యొక్క శక్తిని చాటే విధంగా ఈ శోభాయాత్ర సంఘట శక్తి ప్రదర్శనంగా ఒక హిందువుల యొక్క ఉనికిని చాటే విధంగా, అలాగే ఎలా అయితే పార్లమెంట్లో మనకి వక్ఫ్ తీర్మానం జరిగిందో అలాగే మరొక్కసారి అనధికారికంగా ఉన్న సుమారు 7 కోట్ల హెక్టార్లలో భూమిలో ఉన్న విధర్మీయుల యొక్క అప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే లీజుకి ఇచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ప్రభుత్వాలను మేలుకొని ఆ భూములు తిరిగి ప్రభుత్వం వారు తీసుకునే విధంగా ఎక్కడైతే విధర్మీయుల గుండెల్లో ఇప్పుడు ఈ చైతన్యాత్ర జై శ్రీరామ నినాదంతో ఉలిక్కిపడే విధంగా నిజంగా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించేట్లేదు కనుక ఆ మతం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తమకు కాని ఆస్తుల్ని తమ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన బాధ్యత వారి మీద ఉందని చెప్పేసి ఈ శ్రీరామ సందర్భంగా తెలియపరుస్తూ జై శ్రీరామ్.